భారతీయులుగా పుట్టినందుకు మేం గర్విస్తున్నాం. ఈ చిత్రంలోని కథ, కథనం, పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు. ఏంటి మనీ కోసం అనుకుంటున్నారా? ఈ ఏజ్లో మనీ కోసం ఎవరైనా ఉంటారా? అసలు ఏం జరిగిందో చూడండి. ఏం రా ఫోన్ కట్ చేస్తున్నావా? ఏం లేదు. వినీష్ ఎక్కడా? జరుక్కరా. ఏంట్రో మెరిసిపోతున్నావు? ఎవర్రా? రియమ్మా. కాల్ లిఫ్ట్ చేయొచ్చు కదరా? లేదు, తనతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఎందుకురా? ప్రపోజ్ చేస్తానురా. నచ్చితే యాక్సెప్ట్ చేయొచ్చు కదరా? నా లైఫ్ పార్ట్నర్ సెలక్షన్ మా డాడీకి ఇచ్చేసాను. ఎందుకురా? అప్పుడే కదరా మా డాడీ మా అమ్మ లాంటి మంచి అమ్మాయిని తీసుకొస్తాడు. సూపర్ రా. రే మామ, మన బ్యాచ్ లో కూడా ఇట్లా మంచిగా ఉన్నారా? రారా క్లాస్ పోదాం. ఏంద్రా మనం తప్ప క్లాస్కి అందరు వచ్చినట్టున్నారు. పని పాట లేదు దానికి. పా సింహాసనం దొరికిందిరా. లాస్ట్ క్లాస్ ఎక్కడ రాసాంరా? తెల్ల పేజీలు తప్ప ఏం కనపట్లేదంట్రా. నాకు మాత్రం అన్ని కనిపిస్తానేరా. ఏం చూస్తున్నారా? మన సైడ్ ఎవరో అమ్మాయి చూస్తుంటది కదా, అమ్మాయిని చూస్తా. వీడి పని బాగుంది. Three members, రా get out of the class. క్లాస్ కన్నా బయట ఏమి వెళ్ళారా? పదండి. రే మధ్య వీళ్ళని అటెండెన్స్ చెప్పిరా. రాసుకోండి. ఈ టైంలో మెసేజ్ అవ్వడరా? రే నా అకౌంట్లో 50,000 పడిందిరా. ఏది ఇడ్డా? మా డాడీ వేసారా. మీ డాడీనా? మోడీ సార్ రా. మోడీ ఇస్ మై డాడీ. సర్లేపా, డబ్బులు పడ్డాయి కదా, ముందు పార్టీ చేసుకుందాం. రే ఎవరో అమ్మాయి వేసిందిరా. చూద్దాము. అమ్మాయి నీకెందుకు వేసిందిరా? ఆయన ఎవరైతే ఏం లేపా. హలో హలో వినీషేనా అండి మాట్లాడేది? మీరెవరండి? యాక్చువల్లీ మా ఫ్రెండ్కి వేయాల్సిన అమౌంట్ మీ అకౌంట్లో పడిపోయిందండి. ఇందాకే ఏదో మెసేజ్ చూసాం. చెప్పండి. అది ఇవ్వగలరా ప్లీజ్? రేపు రండి ఇచ్చేస్తాను. చాలా థ్యాంక్స్. దాంట్లో ఏముందండి, రేపు రండి ఇచ్చేస్తాను. ఎవర్రా? ఇందాక డబ్బులు వేసింది కదరా ఆ అమ్మాయి. డబ్బులు కావాలంటే రేపు ఇచ్చేస్తానన్నా. ఇంకేం బో. ఇది మ్యాటర్. ఒక అమ్మాయి కోసం వెయిటింగ్.
ఏంట్రా ఇంతసేపు నా దగ్గర ఇంతసేపు వెయిట్ చేయించింది అమ్మాయికి డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా రేపు రావాల్సింది. హలో, ఇక్కడ రొమాంటిక్ ఉంది కదా, ఇక్కడ క్యాబిన్ నెంబర్ 1లో ఉన్నాను, వచ్చేసాను. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితిలో నీకు డబ్బులు ఇచ్చేదే లేదు. వాట్? ఏం లేదు, ఈరోజు బ్యాంక్ చాలా రష్గా ఉంది, మీ మనీ రేపిస్తాను. ఓకే, నేను రేపు వస్తాను. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో వాట్సాప్? ఏముందండి, ఈ వయసులోనే చాలా కష్టపడుతున్నాను. అవునా, ఏం జాబ్ చేస్తుంటారు? జాబ్ చేస్తుంటే కష్టపడతానని ఎందుకు చెప్తాను? ఒక ఇంజనీరింగ్ సర్టిఫికేట్ కోసం 3 సంవత్సరాలు సబ్లైలు రాస్తాను. సో వాట్ అబౌట్ యూ? పేరెంట్స్ బెంగళూరులో ఉంటారు, అన్న ఇక్కడే బిజినెస్ చేస్తున్నాడు. నేను ఇక్కడే హాస్టల్లో ఉంటూ ఇంజనీరింగ్ చేస్తున్నాను. అసలు నీ పేరేంటి? ఎందుకు? నా ఫోన్లో నీ నంబర్ కంటే ఒక పేరు ఇవ్వాలిగా, అందుకు. లాస్యా. నా గురించి నువ్వేమనుకుంటున్నావు నాకు తెలుసు. ఏమనుకుంటున్నాను? నేను మంచోళ్ళు అనుకుంటున్నారు. అలా ఎందుకు అనుకోవాలి? కలిసి కాఫీ తాగుతున్నారు. లాస్యా, తడిసిందే నేనా వెలిగేనా ఇషంతా నీ కోసమేనా తూ హీ హై మేరీ జానా ఓ తూ హీ హై మేరీ జానా ఓ తూ హీ హై మేరీ జానా ఓ జానే जा जाने जा ओ जाने जा అవును, మనల్ని నెక్స్ట్ స్టేజ్ దాటేదాకా కూడా మన ఫ్రెండ్స్ అనేగా అంటారు. అవును. మరి నెక్స్ట్ స్టేజ్ ఏంటి? మా అన్నయ్యని మీట్ అవ్వాలి. అవునా, సరే అయితే. మరి ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? రేపు మార్నింగ్ 12 o'clock. ఓకే. అన్నయ్య, నేను చాలా రోజుల నుంచి ఒక అతని గురించి చెప్తున్నాను కదా, అతన్ని రేపు కలుస్తావా? కలుస్తానమ్మా. అతన్ని రేపు కలవమన్నా. Five minutes late. అవసరమైన వాళ్ళ కోసం ఆ మాత్రం వెయిట్ చేయొచ్చు. స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాం. నా చెల్లి నీకు ఇవ్వడం కుదరదు. నీకు ఎంత డబ్బు కావాలి చెప్పు, విసిరేస్తా. ఎంత ఇస్తావేంటి? ఇప్పుడు దారికి వచ్చినాం. 5 crores. నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా, నువ్వు ఇచ్చేదానికి డబుల్ 10 crores ఇస్తా. నీ చెల్లిన వదిలే. కాలింది కదా, ఇందాక నాకు అదే కాలింది.
ప్రేమను కొనేచ్చు అనుకుంటే లవ్ ఫెయిల్యూర్స్ గ్లాస్ పట్టేవాళ్ళు కాదు, తాజ్మహల్ కట్టేవాళ్ళు కాదు. నచ్చావురా. అమ్మా కలిశాను, మాట్లాడాను, నచ్చాడు. నీతో చెలిమే పెరిగి అది చనువుగా మారిందో, కథలో తెలియని మలుపే ఉందో, ఏమో నన్నే పిలిచావో నువ్వే కలిసావో మాయ చేసావులే. ఇదో రకం లోకం కదా ముఖాముఖి తెలియక. तू ही है मेरी जाना, ओ तू ही है मेरी जाना, ओ हो ओ तू ही रे, तू ही रे, तू ही रे. లాస్ట్ వీక్ కన్స్ట్రక్షన్ టెండర్స్ చేసాం, అన్నీ మనకే వస్తాయి, మనకే రావాలి. హలో అన్నా, మన సీక్రెట్స్ అన్ని తెలిసిపోయినాయి, మన మీద రైడింగ్ జరుగుతుంది. అసలు ఎవర్రా నువ్వు? నేను నీ మంచి అన్న, జాగ్రత్త. అరే 500 కోట్లు రా భయ్. నేనేం చేయలేదన్నా, నా మీద కూడా తెలుసు. పెట్టేరా ఫోను. ఇప్పుడు డబ్బులు ఎక్కడ దాచిపెట్టాలరా? ఫినిష్. ఈ టైంలో నువ్వేనా హెల్ప్ చేయాలరా? చెప్పవా? నేను ఒకరి దగ్గర బినామీగా పనిచేస్తాను, నా దగ్గర బ్లాక్ మనీ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు నువ్వే నాకు ఎలా అయినా హెల్ప్ చేయాలి. మా వాళ్ళందరూ చేతులు ఎత్తేస్తారు. ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఇలా చూపిస్తాను. అసలు ఏం చేస్తున్నావురా? నాలో బావా అని జరిగింది, నీ చెల్లి కోసం అనుకున్నా. ఓన్లీ ఫర్ అసలు ఎవర్రా నువ్వు? హలో సార్, నా పేరు వినీత్ సార్. ఒకరి దగ్గర బ్లాక్ మనీ ఉందని నాకు తెలుసు సార్. అసలు ఏం చేస్తుంటారు నువ్వు? సార్ నేను బీటెక్ స్టూడెంట్ సార్. స్టూడెంట్ లాగా ఉండు. అలా కాదు సార్. చదువుకునేవాడికి నీకెందుకు ఇలాంటి పనులు? నీ పని ఏదో నువ్వు చూసుకో, నేనేం చేయాలో నాకు తెలుసులే. ఇంకోసారి ఇలాంటి వాటిలో తల దుర్చావనుకో నీకే రిస్క్. లెట్రా ఫోను. ఛే, ఏంటి ఈరోజు ఇది ఎలా ఉన్నాడు? ఏమైంది మామ? ఛా, ఇదేంట్రా, మన వాళ్ళు ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ లేనట్టు బిహేవ్ చేస్తున్నాను. ఏమైంది మామ? ఒకరి దగ్గర బ్లాక్ మనీ ఉంది అంటే నువ్వే కూడా చెప్పేదానికి ఏంట్రా? ఎందుకురా మన దేశం ఇలా అయిపోతుంది? ఏమైంది క్లియర్గా చెప్పరా? నిన్న కాఫీ షాప్కి వెళ్ళాను రా. నీకు జఫర్సన్ తెలుసు కదా, ఆయన నా పక్కన బెంచ్లోనే కూర్చున్నాను. నా ముందరే మొత్తం బ్లాక్ మనీ గురించి మాట్లాడుతున్నాను. అది ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదురా. వీళ్ళతో పెట్టుకుంటే కుదరదురా, నేనే ఏదో ఒకటి చేయాలి, నాకు ఏమైనా పర్వాలేదు. జఫర్సన్కి ఒక చెల్లుందిరా, తను నా బాగా తెలుసు. నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పరా, నేను చేస్తాను. తను నాకన్నా బాగా మా ఫ్రెండ్కి తెలుసురా. ఉండు, నేను వాడికి ఫోన్ చేస్తాను. రే మామ, ఒకసారి మన కొత్త బిల్డింగ్ దగ్గరికి రారా. హాయ్ రా, ఇతను నా ఫ్రెండ్ వినీష్. హాయ్. మీ ఫ్రెండ్ లాస్యా ఏం హెల్ప్ కావాలన్నా నిన్నే అడుగుతుందా? అవును, ఏమి? అయితే నాకు హెల్ప్ చేయాలరా. నువ్వు లాస్యాకి ఫోన్ చేసి నాకు 50,000 కావాలని చెప్పరా. ఎందుకు మచ్చా? నువ్వు చెయ్యి, వాళ్ళు చెప్తాను. హలో లాస్యా, నాకు 50,000 కావాలి. ఎందుకు? నువ్వు ముందు పంపు, తర్వాత చెప్తా. ఓకే. అడిగాను రా, అయినా ఎందుకు? నా గెస్ కరెక్ట్ అయితే తానే ఏంటి లిఫ్ట్ చేసి హెల్ప్ చేస్తాను. సర్లే, ఖచ్చితంగా చేస్తా.
ఇప్పుడు మనీ వాడి అకౌంట్ లేదు, నా అకౌంట్ లేదు. 5 minutes తర్వాత ఫోన్ చేసి పొరపాటును వేరే అకౌంట్లో వేసానని చెప్పి. నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, కానీ మంచి పని చేసినా కాబట్టి నా ఫ్రెండ్ కూడా మోసం చేస్తాను. థ్యాంక్స్. జెఫర్సన్కి నేనేంటో చూపిస్తాను. రష్యా సారీ, పొరపాటున వేరే అకౌంట్ వేసింది. యాక్చువల్లీ మా ఫ్రెండ్కి వేయాల్సిన అమౌంట్ మీ అకౌంట్లో పడిపోయింది. ఇందాకే ఏదో మెసేజ్ చూసాను, చెప్పండి. రే, వాడు నన్ను బాగా నమ్మాడు. మన ప్లాన్ రేపు అమలు చేద్దాం. నాకు కెమెరా స్పెక్స్ అరేంజ్ చేయి. హలో, నేను నీ మనిషినే అన్నా. అరే 500 కోట్లు రా భయ్. నేనేం చేయలేనన్నా, నా మీద కూడా కేసులు ఉన్నాయి. పెట్టేరా ఫోను. బా కొట్టేస్తావా? కెమెరా ఉంది ఇక్కడ, నిన్ను టీవీలో చూసుకుంటా. ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ హరిశంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా, పూజ హెగ్డే కథానాయికగా నటించిన చిత్రం డీజే. ఈ చిత్రం వేసవి కాలంలో అభిమానిని ఉడూతలు పుట్టించడానికి తెర మీదకు రానున్నది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే అందిన తాజా విశేషం. 1 కాదు 100 కాదు, ఏకంగా 500 కోట్లకు బినామీగా వ్యవహరించిన జెఫర్సన్ అనే ప్రముఖ వ్యాపారి ఈ ఉదయం పట్టుబడ్డాడు. ఇతను ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కొండా రఘుపతికి బినామీగా పనిచేస్తున్నాడు. ఈ చిన్న చేపను ఒక సాధారణ విద్యార్థి తన తెలివితేటలతో అధికారులకు పట్టించాడు. సోషల్ మీడియాలో ఈ విద్యార్థి ఇప్పుడు హల్చల్ చేస్తున్నాడు. కష్టపడి కాపాడాల్సిన వ్యక్తిత్వం కానీ డబ్బు కాదు. నువ్వు గొప్పవాడివి కాకపోయినా నువ్వు చేసే పని గొప్పదైతే ఆ పని నేను ప్రపంచంలో గొప్పవాడిగా నిలబెడుతుంది. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. లాస్యా, నేను మోసం చేసింది మీ అన్ననే కానీ నిన్ను కాదు. నిలబడతాను. ఫోన్ వచ్చింది రే. నాకు ఇష్టం లేదు. ఎందుకురా లైఫ్ పార్ట్నర్ అంటే ఇక్కడి నుంచి మనం ఒక దగ్గర బ్లాక్ మనీ ఏంటంటే నువ్వు ఎవరు చెప్పేది అనుకుంటున్నావు. నువ్వు వీడెందుకు నవ్వుతాను? ఏమంటా ఎత్తచ్చు కదరా, ఎత్తచ్చు కదా అంటే ఏమంటా అంటే ప్రపోజ్ చేస్తాను నువ్వు చెప్పు. ఏమంటా ఎందుకురా కట్ చేయరా.